మాట. దేవుని ప్రజలు ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా, 2వ అధ్యాయం నుండి మనం చదువుతుండగా 3వ అధ్యాయం వరకు ఓవర్ కమర్స్ కి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి. ప్రకటన 2:6-7, ప్రకటన 2:11-12, ప్రకటన 2:19 నుండి 28 వచనం వరకు, ప్రకటన 3:5-6-7 వచనాల్లో, అలాగే ప్రకటన 13 నుండి 15 వరకు, ప్రకటన 3వ అధ్యాయము మరి 20 నుండి 22 వచనం వరకు. ఈ వచనాల్లో జయించువానికి అని ప్రభు సెలవిచ్చిన మాటలు. మొదటిగా ప్రకటన 2 మరి 6-7 వచనాలను చదువుదాం. అక్కడ నుండి 3వ అధ్యాయం వరకు వెళ్దాం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రభు అంటున్నాడు, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం భుజింపనిత్తును. అంటే నువ్వు విశ్వాస యాత్రలో కొన్ని పోరాటాలు నీకు వస్తాయి, వాటిని నువ్వు జయించావనుకో, దేవుడు అంటాడు పరదేశంలో ప్యారడైజ్ గురించి విన్నాం. ప్యారడైజ్ అంటే బిర్యానీ కాదు. హైదరాబాద్ వాళ్ళకి ప్యారడైజ్ అంటే గుర్తొచ్చేది ఏంటి? దమ్ము బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అవి కాదు. ప్యారడైజ్ అన్నప్పుడు దేవుడు కలుగు చేసిన ఒక లోకం. మనుషుల ఆత్మలు ఉన్నాయే, మనుషులు ఈ దేహాన్ని వదిలిపెట్టక వెళ్ళిన ఆత్మలు, దేవుని యందు భయభక్తి కలిగి యేసు రక్తమందు, యేసునందు విశ్వాసం నుంచి, యేసయ్యాని రక్తంతో నా పాపాలు కడగమని వేడుకొని, తన పాప దోషములు ఒప్పుకొని, మారు మనసు పొంది, తిరిగి జన్మించి, బాప్తిసం పొంది, దేవుని సంఘంలో చేర్చబడిన వారు ఎప్పుడు ఎక్కడ మరణించినా వారి ఆత్మలు